మ్యాటర్ ఏంటంటే గైస్, ఎక్కడికి అంటే తమిళనాడులో బెంగళూరులో ఏమవుతుందంటే తెలుగు వాళ్ళు కొత్తగా వస్తారు కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటారు, ఆటోస్ అన్న వాళ్ళు ఉంటారు కదా, ఆటో తోలుకునే వాళ్ళు తక్కువ డిస్టెన్స్కి మనకు తెలియదు కాబట్టి చుట్టూ తిప్పి ఒక ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు. సో ఈరోజు కూడా నాకు తెలుసు 3 కిలోమీటర్స్ ఉంది ఎక్కడి నుంచి నేను దిగిన బస్ స్టేషన్ నుంచి ఎక్కడికి, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి 3 కిలోమీటర్స్, లేదు 3 కూడా లేదు, 2.5 3 వేసుకుందాం. దానికి వాళ్ళు అడిగిన అమౌంట్ 500. ఏది తెలుగు నన్ను తెలుసు కూడా, అందులో కడప నన్ను తెలుసు కూడా. ఏంది బ్రో, ఎవరిని మోసం చేయాలనుకుంటాను బ్రో? తప్పు కదా. సర్లే, వాళ్ళ బ్రతుకుదేదో వాళ్ళ ఇష్టం, మన తెలివి మన ఇష్టం. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎక్కడన్నా మీరు దిగినప్పుడు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మ్యాప్స్లో చెక్ చేయండి. మ్యాప్స్లో మీకు క్లియర్ కట్గా ఉంటుంది ఎలా వెళ్ళాలి, ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత సేఫ్ పడుతుంది. మీరు వాకబుల్ డిస్టెన్స్ అయితే మాత్రం ర్యాపిడో అవసరం లేదు, ఊబర్ అవసరం లేదు, ఆటో కూడా అవసరం లేదు. ఓకే, ఈరోజు నేను వ్లాగ్ చేశాను, త్వరలోనే త్వరలోనే అప్లోడ్ చేస్తాను. నేను హెచ్సిఎల్ ఇంటర్వ్యూ కోసం రాయచోటి నుంచి ఏమంటారు విజయవాడకు వచ్చాను. అది పోస్ట్పోన్ అయిపోయింది, అమౌంట్ పోయింది, అంతా పోయింది, టైం వేస్ట్ అయిపోయింది. ఓకే, ఇట్స్ హ్యాపెన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.